రెండవ రోజు వెలవెలబోయిన టీడీపీ మహానాడు కార్యకర్తలు లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీ. నాగుల్లంకలో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్. గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్ ఎదుట దళిత మహిళ నిరసన. ఓ కేసు విచారణలో ఎస్ఐ బూటు కాలుతో తన్నాడని ఆరోపణ. వరంగల్ ఖాజీపేటలో బోర్డు తిప్పేసిన ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ. 3.70 కోట్ల వసూళ్లు. పోలీసుల అదుపులో 2 నిందితులు. మద్యం మత్తులో యువతి హల్చల్. నడి రోడ్డు మీద పడుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘటన. హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు. మైత్రినగర్ పార్క్ స్థలంలో మట్టి కుప్పల తొలగింపు. పల్నాడు జిల్లా పమిడిమర్రులో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 63 బైక్లు, 3 ఆటోలు సీజ్. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. దేశ రక్షణ సహా ఇతర అంశాలపై చర్చ. పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న జమ్మూ కాశ్మీర్. టూరిస్టులను విశ్వసించేందుకే ప్రభుత్వం వరుస మీటింగ్లు. భారత దాడిలో ధ్వంసమైన మురిద్ వైమానిక స్థావరం. పాక్ అండర్ గ్రౌండ్ వ్యవస్థను ధ్వంసం చేసిన క్షిపణులు. రాజ్యసభకు నటుడు కమల్ హాసన్. పొత్తులో భాగంగా పదవి కేటాయించిన డిఎంకేని ఓడించటమే విజయ లక్ష్యమన్న అన్నాడీఎంకే. టీవీకేతో పొత్తు కుదిరే అవకాశం ఉందని కీలక ప్రకటన. కెనడాకు ట్రంప్ బంపర్ ఆఫర్. అమెరికాలో విలీనమైతేనే గోల్డెన్ డోమ్ ఫ్రీ అంటూ ప్రకటన. అసోం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఫేక్ ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశం. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 200, నిఫ్టీ 70 పాయింట్లకు పైగా లాస్.